ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ముగిసింది. 6 గంటలుగా కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించారు. హైదరాబాద్లో ఫార్ములా రేస్ ప్రతిపాదన ఎవరిదని ప్రశ్నలు సంధించింది. నగదు బదిలీ తదితర అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేటీఆర్ను అధికారులు ప్రశ్నించారు. గ్రీన్కో కంపెనీ స్పాన్సర్షిప్ నుంచి వైదొలగడంపై కూడా ప్రధానంగా విచారణ చేపట్టారు. ఇదే విషయంపై మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఫోన్ లైన్ అందిస్తారు. వెంకట్. రైట్ రామారావు, ఆసక్తి రేపినటువంటి కేటీఆర్ ఏసీబీ విచారణ కొద్దిసేపు క్రితం వచ్చింది. దాదాపు 7 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఆయన అవినీతికి పాల్పడ్డారని A1 గా ఉన్నారు ఆయన కేసులో. ఆ కేసుకు సంబంధించి ఆయన్ని విచారించే ఏసీబీ అధికారులు విచారించారు. మొత్తం 3 ఉన్నత స్థాయి అధికారులు ఆయన్ని విచారించడం జరిగింది. ప్రధానంగా స్కామ్ విదేశీ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి అందులో మెయిన్ గా విదేశీ సంస్థకి నగదు నిధులు చెల్లింపుపైన ప్రధానంగా ప్రశ్నలు అడిగినట్టుగా అర్థమవుతూ ఉంది. ఏ విధంగా ఏ బేస్ మీద నిధులు చెల్లించారు, ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసిన పర్పస్ ఏంటి, ఎంత తెలంగాణ రాష్ట్ర ఖజానాకి దాని ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, ఎన్ని ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో విదేశీ సంస్థ ఎవరైతే ఉన్నారో ఫార్ములా ఈ కార్ రేస్ అనేది విదేశీ సంస్థ సంబంధించింది. ఆ సదరు వ్యక్తితో మీరు ఎన్నిసార్లు కలవాల్సి వచ్చింది, ఏ ప్రాస్పెక్ట్ లో ఏదైనా డీల్ జరిగిందా లేదా, ఏ ప్రాస్పెక్ట్ లో ఈ నిర్వహణకి ఒప్పుకున్నారు, ఫార్ములా రేస్ నిర్వహణకి ఒప్పుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైనా ఇంటర్నేషనల్ కార్ ఈవెంట్ నిర్వహించాలంటే ఖచ్చితంగా లోకల్ గా ఉన్నటువంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది GHMC కావచ్చు, HMD కావచ్చు, ఆయా పరిధిలో ఉన్నటువంటి విభాగాల అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఈ కేసులో ఎటువంటి అనుమతులు లేకుండానే మీరు డైరెక్ట్ గా నిధులు చెల్లింపు ఎలా చేయగలిగారు, ఏ క్రమంలో ఏ బేస్ మీద చేశారు, థర్డ్ పార్టీకి ఎంత ఇవ్వాల్సి వచ్చింది, నిజంగా జరిగింది 55 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అయినా అంతకు మించి ఎక్కువ ఉందా, ఎవరు దీంతో పాటుగా ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్ర ఏంటి, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి ఏదైతే కీలకంగా ఉన్నారో కేసులో A3గా ఉన్నారో ఆయన పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా ప్రశ్నలు మొత్తం కూడా కేటీఆర్ పై ప్రశ్నించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. వీటన్నిటి కూడా తనకి తెలిసిన విషయం మాత్రం చాలా నేరుగా చెప్పినట్టుగా కాసేపట్లో ఆయన బయటకు వచ్చి మాట్లాడారు. తాను ఏం మాట్లాడారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయం కాసేపట్లో ప్రెస్ మీట్ ద్వారా కానీ ఆయన మొత్తం విషయం చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బట్ మనకంత సమాచారం మనకు మనీ లాండరింగ్ కింద కూడా ఇది మనీ లాండరింగ్ కేసు కూడా పర్పస్ఫుల్ గా ఇందులో ఆ పరిధిలోకి వచ్చింది కాబట్టి దాన్ని లింక్ చేస్తూ కూడా ఏసీబీ అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. వీటికి తనకు తెలిసిన సమాచారం మొత్తం కూడా చెప్పినట్టుగా అర్థమవుతుంది. బట్ ఆయన ఏమేమి చెప్పారు, ఎటువంటి అంశాలను ఎటువంటి ప్రశ్నలు అడిగారు, ఎలాంటి జవాబు విషయం మాత్రం కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అది ప్రెస్ మీట్ పెడతారా లేదంటే మామూలుగా బ్రీఫ్ గా ఏదైనా లెటర్ రిలీజ్ చేస్తారనేది చూడాల్సి ఉంది. బట్ మొత్తానికైతే జనరల్ గా ఈ విచారణ కొన్ని వాదనలు కూడా విచారణకు ముందు కొన్ని వాదనలు కూడా జరిగాయి. గంటకి విచారణ సమయం పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు అరెస్ట్ చేస్తారా అనే ఒక వాదనలు కూడా కొన్ని భయాందోళనలు అయితే బీఆర్ఎస్ శ్రేణులు అయితే కొంత భయాందోళనకు గురయ్యాయి. కానీ అటువంటి మీద మామూలుగానే సుదీర్ఘంగా విచారించినప్పటికి కూడా ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు. కాబట్టి ఈ రోజుకి అంటే నెక్స్ట్ పరిణామాలు ఏం జరగబోతాయి, ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళు తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా నెక్స్ట్ ఈడీ విచారణ 16వ తారీఖు ఉంది. అది దాని తర్వాత ఏదైనా పెద్ద స్టెప్ ఉంటుందా, లేదంటే రెండు సంస్థలు ఒకరికొకరు అంటే ఆ సమాచారాన్ని షేర్ చేసుకొని ఆ విధంగా ముందుకెళ్తారా, కేసు విచారణ మరింత ఇంటెన్సిఫై చేస్తారా అనే ఇవన్నీ అంశాలు కూడా తేలాల్సి ఉంది రామారావు. ఇప్పుడు కేటీఆర్ విచారణలో భాగంగా ఏదైనా ఒక బలమైన ఇష్యూస్ ఏమైనా బయటకు వచ్చాయా, అలాగనే ఏమైనా కొత్త పేర్లు ఏమైనా తెరపి పైకి వచ్చినట్టు ఏమైనా సమాచారం ఉందా? ఎందుకంటే కేటీఆర్ నుంచి ఇంకేదైనా కొత్త సమాచారం రప్పించాలనే ప్రయత్నం కూడా జరిగింది కాబట్టి ఈ విధంగా ఏమైనా జరిగిందా? లేదు అలాగనే కొంత లావాదేవీలు
అంటే కేటీఆర్ అకౌంట్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పేసి కూడా కొంత ఆరోపణలు అయితే వచ్చాయి. మరి దీని మీద కూడా ఏమైనా ప్రశ్నలు వేశారు కాబట్టి ఏదైనా సమాచారం ఉందా ఇలాగ? ఖచ్చితంగా కేసు రిలేటెడ్ సంబంధించి అన్ని అంశాలను అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపు 30 క్వశ్చన్ల దాకా ఏసీబీ అధికారులు అడిగారంటే ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు ఆయన ప్రశ్నలు అడిగి ఉంటారు, దానికి సంబంధించిన సమాధానం ఇచ్చుంటారు. అయితే వీటిలో కొత్త పిల్లలు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి కాకుండా ఇంకెవరైనా ఫార్ములా రేస్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మెయిన్ గా థర్డ్ పార్టీ, ఆయన కాకుండా ఇంకా మిగతా వాళ్ళ ప్రస్తావన తీసుకొచ్చారో లేదా అనేది మాత్రం అది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కాబట్టి బయటకు వచ్చినా కూడా ఆయన చెప్తారని మనం అనుకోలేము. ఎందుకంటే ఏసీబీ విచారణ సంబంధించి ఏదో ఒక అధికారికి లెటర్ రిలీజ్ చేసి తప్పించి దాన్ని మనం పూర్తిస్థాయిలో నిర్ధారించలేని పరిస్థితి ఉంటుంది. బట్ ఈయన ఒకవేళ కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడినప్పుడు కూడా ఏసీబీ ఏమడిగింది ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాను, తనకు తెలిసిన సమాచారం మొత్తం చెప్పాను. బట్ ఇదంతా కూడా రబీష్, ఇదంతా వాంటెడ్ గా ఫోర్స్ఫుల్ గా వెస్టల్ ఇంట్రెస్ట్ లో తనపై కేసు పెట్టారనేది ఆయన మొదటి నుంచి చెప్తున్న వాదన. సో మేబీ ఆయన వచ్చి బయటకు వచ్చి మాట్లాడిన సరే అదే ప్రాస్పెక్ట్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది. తనకు తెలిసిన విషయాలు మొత్తం చెప్పానని, ఇందులో కేసు నిలబడదు, వాంటెడ్ గా చేశారని ఒక పర్పస్ఫుల్ గానే చేశారు తప్పించి ఇందులో వాస్తవం లేదన్న విషయాన్ని అయితే ఆయన చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఒక లాయర్ అంటే ఆయన తరపు లీగల్ టీమ్ ఏదైతే ఉందో ఆయన వేరే గదిలో లైబ్రరీ గదిలో ఉండగా ఈయన పక్కన ఆయన కనిపించేలాగా అంటే ఆయన ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ద్వారా ఆయన పక్క గదిలో ఆయన విచారిస్తున్న పరిస్థితి అయితే జరిగింది. ఈ రోజు పరిణామం అయితే అలా జరిగింది. ఎందుకంటే కోర్టు అనుమతి ద్వారానే ఖచ్చితంగా ఆయన ఒకే గదిలో అంటే విచారణ గదిలో ఉండకపోవచ్చు కానీ బట్ పక్కన ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు కాబట్టి కోర్టు దాని తగ్గట్టుగానే ఏసీబీ అధికారులు కూడా ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంటే రెండు గదుల మధ్య ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉండేలాగా ఒక విచారణ అంటే విచారణ చూసేందుకు అనువుగా ఉండేలాగా చేసి ఏర్పాటు చేసి విచారణ కొనసాగించారు రామారావు. అంటే ఇప్పుడు ప్రతిసారి కేటీఆర్ మీడియా ముందుకు వచ్చినప్పుడు ఇది లొట్టపీసు లాంటి కేసు ఇది అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో దీన్ని బట్టి చూస్తుంటే ఇవాళ జరిగిన విచారణ ఏదైతే ఉందో విచారణ ముగిసినప్పటికి కూడా ఈ విచారణలో ఆయనకి ఏదైనా ఒక స్పష్టత వచ్చి ఉండొచ్చా? ఈ కేసు కేవలము కాదలుచుకునే తన మీద వేశారని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఏదైనా స్పష్టత వచ్చి ఉండొచ్చా? రైట్, కొద్దిసేపు క్రితం ఆయన ఓపెనింగ్ అంటే డైరెక్ట్ గా నేరుగా మాట్లాడలేదు కానీ బట్ కొంత కామెంట్స్ అయితే చేస్తూ ఆయన మూవ్ అవుతూ ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెళ్తూ కొన్ని మాటలైతే ఆయన చెప్పడం జరిగింది. దాదాపు అంటే 4-5 విధాలుగా అడిగిన ప్రశ్నలు అడిగారు తప్పించి అందులో కొత్తగా ఏం లేదు. నేను ఉన్నది తనకు తెలిసిన విషయం మాత్రం స్పష్టంగా చెప్పానని, ఏసీబీ విచారణ ఎప్పుడు పిలిచినా కూడా వెళ్తానని, తనకి ఇందులో వెనక్కి తగ్గే పరిస్థితి లేదని, తనకు తెలిసిన ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానం చెప్పినట్టుగా కేటీఆర్ కొన్ని పాసింగ్ వర్డ్స్ అంటే ఆయన మూవ్ అవుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏసీబీకి పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తానని కూడా చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా చెప్పడం అయితే చెప్పింది. అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగానే ఇది బేస్ కేసు, ఇందులో లేదు, ఇందులో ఒక ఎటువంటి శక్తి లేని కేసు తనపై పెట్టారని ఆయన మొదటి నుంచి చెప్పుకున్నారు. సో అదే ప్రాస్పెక్ట్ తో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా అదే పాయింట్ ఆఫ్ లో మాట్లాడడానికి అర్థమవుతుంది. ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత కేసు. రేవంత్ రెడ్డి ఏవైతే క్వశ్చన్లు రాసిచ్చారో ఏసీబీ అధికారులకు అవే అడిగారు తప్పించి కొత్తగా వాళ్ళు అడిగిందేం లేదు. సో వాటన్నిటికీ కూడా తాను సమాధానం చెప్పారని, భవిష్యత్తులో కూడా వాళ్ళు పిలిచినా సరే ఎప్పుడు పిలిచినా వెళ్తారని, ఎప్పుడు పిలిచినా కూడా సహకరించి పూర్తిగా సమాచారం అందించి వస్తానని కేటీఆర్ పాయింట్ స్పష్టంగా చేసినట్టు అర్థమవుతుంది రామారావు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.